హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీకే రివ్యూస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి, బాగున్నారు కూడా. ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటాను కాబట్టి. చలో ఫ్రెండ్స్, ఈరోజు లేట్ చేయకోకుండా నిన్న సాటర్డే జరిగిన ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాము. సాటర్డే ఎపిసోడ్లో యాజ్ యూజువల్ నాగార్జున గారు వచ్చారు. నాగార్జున గారు వచ్చిన తర్వాత మన టీవీ పెట్టేసి ఆ టీవీలో నుంచి వాళ్ళతో ఎవరైతే కంటెండర్స్ లోపల ఉన్నారో వాళ్ళతోటి మాట్లాడతాడు అనమాట. సో దానికంటే ముందు షోలో ఏం జరిగింది అని అంటే కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. నాకు ఈ బిగ్ బాస్ షో చూస్తున్నంతసేపు ఒకటే గుర్తుకొచ్చేది, కూటి కోసం కోటి విద్యలు. లిటరలీ ఎందుకనంటే ఏం చేసినా ఎంత పని చేసినా కూటి కోసమే. నువ్వు బిగ్ బాస్ షో కాదు కదా, బయట కూలి పని చేసినా కానీ కూటి కోసమే. బిగ్ బాస్ షోలో కూడా కూడి కోసమే కొట్టుకుంటున్నారు. లిటరల్గా చెప్తున్నా, తిండి దగ్గర తప్ప గొడవ ఇంకెక్కడా అవ్వట్లేదు. తిండి 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 తిండి. ఎస్, బయటైనా తిండి కోసమే కష్టపడేది, బిగ్ బాస్ వెళ్ళింది కూడా తిండి కోసమే. కానీ అక్కడే తిండి మనకి రియల్గా తెలిసిపోతుంది, బిగ్ బాస్ హౌస్లోనే తెలిసిపోతుంది. ఓ వీళ్ళు రియాలిటీ షోలో ఉన్నారు, అయినా కానీ దేనికోసం పోరాడుతున్నారు అంటే ఫైనల్ అవుతారా, గెలుస్తారా, కప్ వస్తుందా, డబ్బు వస్తుందా అని పక్కన పెడితే తిండి దగ్గర అయ్యే అంత గొడవలు ఇంకెక్కడా కూడా అవ్వట్లేదు. సో దానికోసం మేజర్గా గొడవ ఎక్కడైందని అంటే సంజన గారు ఎక్స్తూ గుడ్లు తిన్న దగ్గర ఫుడ్ లాక్కున్నారు నోటి దగ్గర అని చెప్పేసి సిగ్గుండాలని చెప్పేసి భరణి గారు మాట్లాడారు. నిజంగానే ఆ మాట అనటంలో 100 సిగ్గుండాలి మీకు, నోటి దగ్గర కూడు లాక్కోవటానికి అనటంలో తప్పే లేదు. ఎందుకనంటే తనకి ఇష్టమైనటువంటి ఆ లాకెట్ ఏదైతుందో తన కోసం సాక్రిఫైస్ చేసి తన హౌస్లోకి తెప్పించాడు. వెళ్ళిపోతున్న మనిషిని తీసుకొచ్చాడు. ఆ విశ్వాసం గుర్తుపెట్టుకోవాలి కదా. వాళ్ళ దగ్గర కూడే లాక్కొని తినడం అనేది తప్పు. సో దానికి నాగార్జున గారు కూడా చివాట్లు పెట్టేశారు. అది జరిగింది. సో నోటి దగ్గర కూడు లాక్కున్న సిగ్గుండాలని చెప్పేసి భరణి అంటాను తప్పే కదా నాకు అనిపించింది. ఒకవేళ ఇది రాంగ్ వర్డ్ అని మీకు అనిపించిందా మీరు కామెంట్ చేయొచ్చు, దాని గురించి మాట్లాడతాను. అలానే ఇంకొక గేమ్ అయితే స్టార్ట్ చేశారు. ఏది బిర్యానీ, ఒక బౌల్లో బిర్యానీ పెట్టారు, పక్కన థమ్స్అప్లు పెట్టారు. బిర్యానీ 2 చేతులతో తినాలంట. సో మరి మేమైతే ఒక చేతితోనే తింటాం బిర్యానీ, మరి అక్కడ 2 చేతుల్లో తినాలని చెప్పేసి టాస్క్ పెట్టారు. ఆ 2 చేతుల్లో తినే బిర్యానీ టాస్క్లో ఎవరైనా ఇద్దరు కంటెస్టెంట్లు 2 టీములుగా డివైడ్ అవ్వాలి. 2 టీములు డివైడ్ అయిన వాళ్ళు వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దూకి అక్కడ ఉన్నటువంటి కొన్ని ఓట్స్, ఆ ఓట్స్ని తీసుకొచ్చి దూకిన వాళ్ళు లోపల నుంచి తీసుకొని వచ్చి ఇవ్వాలి. సో అందులో దివ్య మాత్రం ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసింది అనమాట. అందులో దూకి అవి తీసుకురావటం చాలా బాగా. అంటే దివ్య అంత వెయిట్ ఉంది, పర్సనాలిటీకి తను ఆడగలిగిద్దా అని అనుకున్నాం, కానీ సో తను డిజర్వ్ పెట్టు అటు పవన్ కళ్యాణ్ని బీట్ చేసే విధంగా ఆట ఆడింది, బాగా అనిపించింది. సో అలానే ఇంకా అది షో అయిపోయిన తర్వాతకి యాజ్ యూజువల్గా టీం ఏ గెలిచారు, భరణి వాళ్ళు గెలిచారు. భరణి కూడా అక్కడ ఫుడ్ని అందరికి షేర్ చేశాడు. తను ఒక్కడే తినకోకుండా మిగతా ఓడిపోయిన టీం వాళ్ళకు కూడా ఇచ్చేటప్పుడు, ఓడిపోయిన టీంలో ఎవరున్నారు అని అంటే సంజన గారు ఉన్నారు. సంజన గారు తీసుకోండి అని అంటే మాకు సిగ్గు లేదు కదా మీ నూటికాడు కూడి తింటానికి అని చెప్పేసి అక్కడ మళ్ళీ కావాలని పొల్లెటి గెలుక్కున్నది సంజన గారు. సో నాకు అది నచ్చలేదు. దాని తర్వాతకి ఇంకా ఇక మన టీవీకి వచ్చేసారు నాగార్జున గారు. సో హరీష్ని ఓపెన్ చేయగానే పాపం హరీష్ని సైలెంట్గా వేసేసాడుగా. ఎందుకనంటే హరీష్ హౌస్లో ఎక్కడా కనపడ్డావు, ఒక్క మూలన అది ఉంటుంది కదా, ఏమంటారు, చైర్ లాగా ఉంటుంది, దూది స్పాంజ్ ఇది, అక్కడే కూర్చుంటాడే. ఇప్పుడు చూడు పార్టిసిపేట్ సరిగా చెయ్యట్లేదు ఆ మనిషి. ఎందుకు ఒక డిఫరెంట్ సైకో మైండ్ సెట్ అని కాదులే, కానీ ఒక డిఫరెంట్ మైండ్ సెట్. నలుగురిలో కలవడు ఆ మనిషి. వాళ్ళందరూ కెమెరా ముందే ఉన్నారు, అయినా కానీ ఆడొచ్చు, బాగా ఆడొచ్చు, గొప్పగా ప్రయత్నం చేయొచ్చు, చాలా చెయ్యొచ్చు బిగ్ బాస్ హౌస్కి పోతే. నిజంగా చెప్తున్నాను, నాలంటూ బిగ్ బాస్ హౌస్కి పంపిస్తే నిజంగా రోజు రచ్చ చేస్తాను నేనైతే. కెమెరా ముందే ఉంటా, 24 hours కెమెరా ముందు కనపడటానికి నా ప్రయత్నాలు నేను చేస్తామని. సో అంత పిచ్చి నాకు కెమెరా అంటే. ఎనీవే తెలియదు, బహుశా ఈ కామనర్స్ కొంతమందికి వచ్చారులే, కానీ వాళ్ళకి తెలియదు కెమెరా స్కిల్స్ ఏంటిదో తెలియదు, నలుగురిలో కలవటం తెలియదు. ఎంజాయ్ చేయొచ్చు. రాము వచ్చిన స్టార్టింగ్లో ఎలా ఉన్నాడు, ఇప్పుడు రాము ఎలా ఉన్నాడు. రాము ఎవడ పని ఆర్డర్ చేసుకొని సరదాగా పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అన్నిట్లలో రాము డిజర్వ్, సూపర్ అనమాట, ఎక్సలెంట్, మస్తు అనిపించింది నాకు. సో అలానే మనోడిని మళ్ళీ అదే దాన్ని తీసుకొచ్చి అక్కడే కూర్చోబెట్టారు భరణి గారి పక్కన. పాపం సైలెంట్గా నాగార్జున గారు వేసేసారుగా అలా. తర్వాతకి ఇక అక్కడ కొన్ని స్టార్స్ అయితే తీసుకొచ్చారు ఈ వీక్. అందరికీ కూడా స్టార్స్ ఇచ్చే పనిలో అయితే ఉన్నారు. ఆ స్టార్స్ ఇచ్చే పనిలో ఏంటంటే ఎవరికి ఏ స్టార్ వస్తుంది, ఎవరికి
ఏ స్టార్ వస్తుందనేది అక్కడ చూడాలన్నమాట. సో దానికోసం ఒక్కొక్కళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా ఇమ్ముకి గోల్డెన్ స్టార్ వచ్చింది. నిజంగానే తప్పలేదు ఇమ్ముకి గోల్డ్ స్టార్ రావడం. ఎందుకనంటే కంప్లీట్ బిగ్ బాస్ షో రేటింగ్లో ఉన్నది అని అంటే దానికి మేజర్ కారణం ఇమ్మునే. ఎందుకనంటే ఇమ్మాయినేలు గనక లేకపోతే అక్కడ ఎంటర్టైన్మెంట్ అనేది లేదు. నేను ప్రతి ఎపిసోడ్లో చెప్తూనే ఉన్నాను, ఇమ్ము నాకు తెలిసి టాప్ లిస్ట్ దాకా తను ఉంచుతారు. ఎందుకు అని అంటే టీవీ షో ఎంటర్టైన్మెంట్ ఉండాలి అని అంటే కంపల్సరీగా తను ఉండాల్సిందే. ఓకేనా. దాంతోపాటు సంజనాను లేపాడు, మళ్ళీ హోల్డ్లో పెట్టేశారన్నమాట. సంజన చాలా విషయం మాట్లాడాలి కాబట్టి లాస్ట్లో మాట్లాడారు. అలానే శ్రీజాకి సిల్వర్ బటన్ ఇచ్చారు, అలానే సుమన్ శెట్టికి సిల్వర్ బటన్ ఇచ్చారు, తనుజాకి సిల్వర్ బటన్ ఇచ్చారు, రీతుకి సిల్వర్ బటన్ ఇచ్చారు, సిల్వర్ స్టార్. సో దివ్యకి సిల్వర్ స్టార్ ఇచ్చారు. దివ్యతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది, నిజంగానే కామనర్స్కి ఎంత కండ కావరం బట్టి కొట్టుకుంటున్నారు అని అంటే, ఒక పెద్ద మనిషి లైవ్లో హోస్ట్ చేస్తుంటే ప్రతి ఒక్కరు నేను అబ్జర్వ్ చేస్తున్నా, కాలు మీద కాలు వేసుకొని టింగు 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 అని ఊపుతున్నారు. అది ఎవరు ముందు? అంత పెద్ద మనిషి హోస్ట్, ఆయన ఏంటి, ఆయన లెవెల్ ఏంటి, ఆయన క్యాడర్ ఏంటి, అలాంటి ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ సెలబ్రిటీ ఆయన. అలాంటి వ్యక్తి ముందు కాలు మీద కాలేసుకొని కూర్చుంటున్నారు. నిజంగా కొంచెమైనా నేను అంటున్నాను, సిగ్గుండాలి. ఒక పెద్ద మనిషి ముందు కాలు మీద కాలేసుకొని కూర్చోవడానికి సిగ్గుండాలి. మాట్లాడడం కూడా సరిగ్గా రావట్లేదు, ఏదో దోస్తో మాట్లాడుతున్నాడు, ఆగవే నేను మాట్లాడుతున్నా అన్నట్టు. దివ్య అక్కడ అంతే, మాట్లాడుతున్నప్పుడు రెస్పెక్ట్ లేకోకుండా ఆగాగు చెప్తున్నా ఆగాల. ఆయన ఆగితే ఏమని చెప్తుంది, ఆయన చెప్పినది వినుకోకుండా మధ్యలో ఆగాగు చెప్తా, అది పద్ధతి కాదు కదా దివ్యకు కూడా. సో కొంచెం ఆచితూచి మాట్లాడాలి. పెద్ద వ్యక్తులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక మాట అన్నప్పుడు తల ఉంచుకొని అయినా తీసుకోవాలి. సార్ అలాగే సార్, నెక్స్ట్ టైం రిపీట్ కాదు సార్, అలా ఉంటాను సార్, ఇలా ఉంటాను సార్ అని ఇవ్వాలి. అది ఇవ్వకోకుండా ఆగాగు నేను మాట్లాడుతానుగా ఆగు, అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. అలానే కాలు మీద కాలేసుకుని కూర్చుంటున్నారు. అక్కడ తనుజ కూడా అనకూడదు, తను సెలబ్రిటీ కావచ్చు, కానీ అంత పెద్ద హోస్ట్ ముందు కూడా కాలు మీద కాలేసుకుని టెంగో 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 అని ఊపుతుంది. నాకు వాళ్ళ బిహేవియర్ నచ్చలేదు. నీకు ప్రీవియస్ ఎపిసోడ్లు చూడండి, ఎంత పెద్ద సెలబ్రిటీలు అయినా కానీ నాగార్జున గారు వచ్చారని అంటే ఒక పక్క గడగడగడలు ఆడేది. ఈ వారం ఏం చెప్తారో ఏంటో, ఏం పాయింట్లు ఇస్తారో, ఏం మాట్లాడతారో అని భయపడే వీళ్ళు గారే ఏ భయం లేదు, అలా ఉన్నారనమాట. నాకు నచ్చలేదు కొంతమంది బిహేవియర్స్. మెయిన్ కామన్ మ్యాన్గా వెళ్ళిన వాళ్ళకి బిహేవియర్ కరెక్ట్గా అయితే లేదు. అలానే రాముకి సిల్వర్ బటన్ వచ్చింది. సో కెప్టెన్సీ చాలా బాగా పార్టిసిపేట్ చేశాడు కాబట్టి మంచిగా ఆడాడు, ఓకే వెల్ అని అనుకోవచ్చు. తర్వాతకి సంజనాకైతే ఇంకా లేపి కెప్టెన్గా తన బాధ్యత తీసుకోవాలని చెప్పి సంజనాకైతే పనిష్మెంట్ ఇచ్చారు. ఆ పనిష్మెంట్ ఏంటిదని అంటే, ఈ వీక్ తను టెనెంట్గా ఉండాలి, ఓనర్ నుంచి టెనెంట్ రావాలి. అంటే కామనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైడ్ రావాలి, వచ్చి ఇక నుంచి హౌస్లో ఏ పనైనా తనతో వాడుకోవచ్చు అనమాట. గట్టిగా ఏం వాడతారయ్యా ఈసారి, మామూలుగా వాడరు సంజనాని. సో బాత్రూమ్ క్లీనింగ్ కావచ్చు, గిన్నెలు గడగటం కావచ్చు, ఫ్లోర్ క్లీనింగ్ కావచ్చు, మొత్తానికి వాడేస్తారు. నాకు తెలిసి ఈ వీక్ సంజనాకి ఎట్టా ఉంటుంది అని అంటే, అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే అయ్యయ్యో అన్న రేంజ్లో ఉంటుంది సంజనాకి అయితే. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బొల్తా కొట్టిందిలే సంజన అంటే. ఓకే, ఎనీవే నెక్స్ట్ పవన్కి సిల్వర్ బటన్ ఇచ్చారు, అలానే డిమాండ్ పవన్ కూడా సిల్వర్ బటన్ ఇచ్చారు. సో భరణికి సిల్వర్ ఇచ్చారు, ఫ్లోరాకి బ్లాక్ స్టార్ ఇచ్చారనమాట. ఎందుకంటే ఫ్లోరా కూడా ఎక్కడ గేమ్లో సరిగా కనిపిస్తలేదు. హరీష్ గారికి బ్లాక్ స్టారే వచ్చింది. ఎందుకనంటే హరీష్ గారు ఎవరికి నచ్చరండి, మంచి చెప్తే ఎవరికి నచ్చరు. కొంతమంది కలవాలి, ఆటల్లో కలవాలి, పాటల్లో కావాలి, మనుషులతో కలవాలి, జోకులు వేయాలి, నవ్వాలి, సరదాగా ఉండాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి, అప్పుడే ఓ హాయ్ హాయ్ అని అలింగలు వెళ్ళించుకొని కలిసిపోతారు. ఇవేమీ లేకోకుండా నువ్వు చేసేది చేసుకో నేను చూసేది సొత్తా అని ఒక మూల కూర్చుంటే ఎవరు డేకుతారు? ఎవరు డేకరు, బ్లాక్లే ఇస్తారు, ఇంకేం ఎవరు. ఎనీవే సంజనాకు కూడా సిల్వర్ ఇచ్చేశారు. ఎందుకనంటే గేమ్ వైజ్గా బాగుంది, బట్ దొంగతనం ఒకటి అన్నమాట. కానీ ఎట్టకేలకైతే సంజన మెడలో దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే బోర్డు అయితే వేసారబ్బా. బిగ్ బాస్ హౌస్లో మొట్టమొదటిసారిగా దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే బోర్డు వేయటం ఇదే ఫస్ట్ ఎపిసోడ్ అనమాట. ఓకే, ఇక దాని తర్వాతకి బ్లాక్ స్టార్స్ ఉన్న హరీష్ గారిని అలానే ఫ్లోరా గారిని ఇద్దరిని కూడా హౌస్లో నుంచి కంప్లీట్గా డిజర్వ్ చేయొచ్చు. అంటే కంప్లీట్గా అంటే ఈ మనిషి హౌస్కి వర్త్ కాదు అని చెప్పొచ్చు. అది హౌస్ మేట్స్కి ఇచ్చారు అవకాశం. సో ఎవరికి ఇచ్చారు అని అంటే, ఒకటి
భరణి ఏమో హరీష్ని వద్దనుకున్నాడు హౌస్లో, రాము ఫ్లోరాన్ వద్దనుకుంది, కళ్యాణ్ ఫ్లోరాన్ వద్దనుకుంటూ, శ్రీజ ఫ్లోరాన్ వద్దనుకుంటూ, డిమాన్ ఫ్లోరాన్ వద్దనుకుంటూ, సుమన్ శెట్టి కూడా హరీష్ని వద్దనుకున్నారు, ఇమ్ము హరీష్ని వద్దనుకున్నాడు, సంజన హరీష్ని వద్దనుకున్నాడు, తనుజ ఫ్లోరా, అలానే దివ్య ఫ్లోరా, రీతు ఫ్లోరా. మీరు ఇక్కడ గమనించండి, సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో భరణి, సుమన్, ఇమ్ము, సంజన వీళ్ళు నలుగురు కూడా హరీష్ని వద్దనుకున్నారు, మిగతా వాళ్ళందరూ ఫ్లోరాన్ వద్దనుకున్నారు. సో ఇప్పుడు నాగార్జున గారు పెద్ద బ్లాస్ట్ అయిన ట్విస్ట్ ఇచ్చారు. అదేందని అంటే 2 weeks వరకు సంజనాని ఎలిమినేట్ చేయకూడదు, ఫ్లోరాని ఎలిమినేట్ చేయకూడదు. ఎందుకు అని అంటే తనకి ఎలిమినేట్ చేసే అవకాశం లేదు. ఈ 2 వీకులలో తను నేను ఆడతాను, నేను ఉన్నాను అని నిరూపించుకోకపోతే అప్పుడు ఎలిమినేషన్ వేయచ్చు అన్నారు. అంటే దీన్ని బట్టి ఒకటి అర్థమైంది, ఏంటి, ఫ్లోరా 2 weeks కంపల్సరీగా షోలో ఉంటుంది. మరి ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరో క్లారిటీ కన్ఫామ్గా వచ్చేసింది. ఎందుకంటే ఎలిమినేషన్ వేయడానికి అవకాశం లేదు ఇంకా తనకి. సో ఇంకెవరు, హరీష్ గారు. నాకు తెలిసి ఈ వీక్ హరీష్ గారు హౌస్కి టాటా చెప్పి బయటికి వెళ్ళిపోతాడేమో అని నాకు అనిపిస్తుంది. మరి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. సో అలానే రేపు ఎవరు ఎలిమినేషన్ అవుతారో చూద్దాము. నాకు తెలిసి రేపు సండే ఎపిసోడ్ అండి, ఈరోజు సండే ఎపిసోడ్లో నాకు తెలిసి 100% హరీష్ గారు పోతారు అని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. సో ఆ ఎపిసోడ్ గురించి మరిన్ని అప్డేట్స్ అన్ని కూడా మీకు ఇస్తాను. సో ఇక్కడ ఈరోజు రివ్యూలో ద బెస్ట్ ఏంటిది అని అనుకుంటే, ఈరోజు నేను ఇచ్చిన రివ్యూలో ద బెస్ట్ ఏంటిది అని అంటే, సో ఒకటి క్యాప్టెన్సీ తీసుకున్నటువంటి రాము ది బెస్ట్ అని అనిపించింది. అట్ ద సేమ్ టైము గోల్డ్ స్టార్ తీసుకున్నటువంటి ఎవరైతే ఇమానేల్ ఉన్నారో ద బెస్ట్ అని వాళ్ళిద్దరూ అనిపించింది. అలానే ది వరస్ట్ అని ఎవరిని అనిపించింది అని అంటే, ది వరస్ట్ ఎవరు అని అంటే నాగార్జున గారు హోస్ట్ చేస్తుంటే కాలు మీద కాలు వేసుకొని అతి పొగరుగా కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు ది వరస్ట్ అని నాకు అనిపించింది. ఇది నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏంటో మీరు కామెంట్ చేయొచ్చు. ఇదే అండి ఈరోజు ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, టాటా, సీ యూ, బై బై.